ఏమనుకోవద్దు, దయచేసి టైం లేదు కాబట్టి జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, జోహార్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి. అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి, అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి, అమర్ హే పెద్ది సుదర్శన్ రెడ్డి. గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు సోదరిమణి పెద్ది స్వప్న గారికి, చాలామంది నాయకులున్నారు కనుక క్షమించాలి. వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోసం వచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమ సహచరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇలాంటి రోజు వస్తుందని నిజంగా నేను కలలో కూడా ఊహించలేదు. సుదర్శన్ రెడ్డి గారితో 2.5 దశాబ్దాల అనుబంధం నాది. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో సంఘటనలు, నెలల తరబడి, రోజుల తరబడి సుదర్శన్ రెడ్డి గారు నేను అనేక ఉద్యమాల్లో, అనేక పోరాటాల్లో, అనేక ఉప ఎన్నికల్లో మేమిద్దరం కూడా కేసీఆర్ గారి ఆలోచనలతో, ఆయన సూచనలతో కలిసి పనిచేసినటువంటి అనుబంధం. నిజంగా ఈరోజు ఆయన లేరంటే ఇంకా నమ్మలేనటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి గారు నిస్వార్థమైనటువంటి తెలంగాణ ఏర్పడాలని, ఈ రాష్ట్రం కోసం పదవులు, తన ప్రాణం, తన ఆస్తులు ఏది కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నో సందర్భాలు చూశాను. అది మానుకోట సంఘటన అయినా, పరకాల ఉప ఎన్నికైనా, స్టేషన్ గణపూర్ ఉప ఎన్నికైనా, రాయన్పల్లి, అసలు ఈ వరంగల్ జిల్లాలో ఏ సంఘటన జరిగినా ప్రతి పోరాటంలో, ప్రతి ఉద్యమంలో పెద్ది భాగస్వామ్యం ఉన్నది, ఆయన పోరాట స్ఫూర్తి ఉన్నది. రాయన్పల్లిలో నా గుర్తు, ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడిన సంఘటన వెనుక కూడా పెద్ద ఆలోచన ఉన్నది. మానుకోటలో కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి గారు, నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మంది మన నాయకులు ఆనాడు సమైక్యవాదులు మన గడ్డ మీద అడుగు పెడుతున్నారంటే ఒకవైపు బుల్లెట్ల వర్షం, రాళ్ల వర్షం మధ్య ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఎదురొడ్డి పోరాడినటువంటి నాయకుడు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి. పోరాటంలో అదే స్ఫూర్తి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నా నర్సంపేట అభివృద్ధి చెందాలనేటువంటి తపన ఆయనలో చూశాను నేను. తాను ఎమ్మెల్యేగా గెలవలేదు, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు పెద్ది పోరాట స్ఫూర్తిని, పెద్ది యొక్క భాగస్వామ్యము, ఆయన కష్టం తెలిసిన మనిషి కనుక క్యాబినెట్ ర్యాంకులో ఆ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గా కేసీఆర్ గారు ఆయనకు అవకాశం కల్పించారు. అయితే నాకు కొన్ని గుర్తొస్తుంటాయి. ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనున్నాను. సుదర్శన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి పోయి, సార్ దేవాదుల ప్రాజెక్టులో మా రామప్పకు, మా పాకాలకు లింకు లేదు, మా ఘనపురంకు లింకు లేదు సార్, మాకు దేవాదుల నీళ్లు కావాలని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ఆ రోజు అధికారులకు, నా అందరికీ కూడా ఆదేశాలు ఇప్పించి ఇవాళ రామప్పకు, పాకాలకు, గణపురంకు, లక్నవరంకు ఇవాళ దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది పెద్ద కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు.
నా రైతులకు 2 పంటలు పండాలి అని తపన పడ్డాడు, తండ్లాడిండు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సాధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే, జిల్లా బయట తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కాని చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒకే ఒక్క నర్సంపేట. అది పెద్ది యొక్క కృషి, కేసీఆర్ గారికి ఆయన మీద ఉన్న ప్రేమ. సుదర్శన్ రెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం. ఆయన మీద ఉండే ప్రేమతోని జిల్లా కాకపోయినా ఆ రోజు మాకు ఆదేశాలు ఇచ్చి